గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఖచ్చితంగా సూపర్ ఉంటారు, ఎందుకంటే యు ఆర్ మై బడీస్ కాబట్టి. మరి ఈ రోజు హేమ హంగామాలో సినిమా అప్డేట్స్ ఏంట్రా అంటే, రామ్ చరణ్ 1 కాదు 2 కాదు 3 అనే ఒక క్యాప్షన్ చాలా వైరల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ క్యాప్షన్ ఏంటి, ఆ 1, 2, 3 వెనకాల లైక్ మన 1, 2, 3 ఈ గోవిందుడందరి వాడు అన్నట్టు ఎంత కనెక్టివ్ గా ఉంటుందో, సో ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ కూడా అంతే కనెక్టివ్ గా ఉంటుంది. సో రామ్ చరణ్ గారి హవా చాలా ఎక్కువ నడుస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ కూడా పెరగడం తోటి, ఆర్ఆర్ఆర్ తోటి అంత ప్రతిష్టాత్మకంగా అంత మంచి క్రేజ్ తెచ్చుకున్న తర్వాత ఆయన జోరు ఎక్కడా తగ్గట్లేదమ్మా, జోరు పెరుగుతూనే ఉందనమాట. నాటు 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 అని అన్ని చోట్ల ఆయన నాటుతానే ఉన్నారు. సో ప్రతి చోట కూడా తన ఫ్యాన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నారు. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సో అతి ప్రతిష్టాత్మకవంతమైన సినిమా గేమ్ చేంజర్ తోటి మన అందరి ముందుకి రాబోతున్నారు. డిసెంబర్ క్రిస్మస్ టైం కి రాబోతున్నారని చెప్పి మన దిల్ రాజు గారు అయితే ఒక చిన్న హింట్ ఇచ్చేశారు కదా. సో అందరికీ తెలుసు, శంకర్ గారి దర్శకత్వంలో గేమ్ చేంజర్ అయితే రాబోతుంది. భారతీయుడు 2 తర్వాత శంకర్ గారి మీద కొంచెం ఒపీనియన్స్ అటు ఇటు అయినప్పటికీ కూడా గేమ్ చేంజర్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కబోతుంది కాబట్టి కాస్త బాగానే తీసుంటారన్న ఇది, కథ ఎలాగైనా బాగుంటుంది, నచ్చుద్ది అన్న ఫీల్ అయితే ఉన్నారు. అందరికీ తెలిసి ఇందులో గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారు డబుల్ గెటప్ చేస్తున్నారు. ఫాదర్ అండ్ సన్ రోల్ కూడా ఆయనే చేస్తున్నారని చెప్పి అయితే ఒక వార్త వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏంటంటే, మొత్తం 3 గెటప్ లో కనబడబోతున్నారంట. యంగ్ ఏజ్, తర్వాత ఒక క్లీన్ షేవ్ ఉండి, ఒక మంచి ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు, ప్రొఫెసర్ కాదు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు అప్పుడు ఒక క్లీన్ షేవ్ లుక్ అండ్ ఫాదర్ క్యారెక్టర్, అండ్ 3 క్యారెక్టర్స్ లో మనకి కనిపించి సందడి చేయబోతున్నారంట రామ్ చరణ్ గారు. మరి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ లో హీరోయిన్ గా కియా అద్వానీ గారు అయితే నటించడం జరుగుతుంది, అండ్ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించడం జరుగుతుంది, అండ్ ఎంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినటువంటి శంకర్ గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. మరి సారీ ఇందాక నేను ఏమంటారు మన రెహమాన్ గారు మ్యూజిక్ అన్నాను, బట్ నాట్ తమన్ గారు మ్యూజిక్ అందించారు. అండ్ చూసాం కదా ఇప్పటికే జరగండి మూవీ సాంగ్ ఎంత బాగా హిట్ అయింది అన్నది. అండ్ హోప్ఫుల్లీ 1, 2, 3 పాత్రలు 3 కూడా మనల్ని మెప్పించాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా, ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది? ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే తెలుసుగా